హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము విజయవాడ వెళ్తున్నామండి. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి. ఇది సండే రోజు వ్లాగ్, 26th రిపబ్లిక్ డే రోజు తీసిన వ్లాగ్. పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత విజయవాడ బయలుదేరదాం అనుకొని బయలుదేరామండి. ఆ టైంకి కొండ మీదకి వెళ్తున్నామండి బస్సులో. ఇది ఫ్రీ బస్ అంట. విషయం ఏమిటంటే రైల్వే స్టేషన్ నుంచి, బస్ స్టేషన్ నుంచి ఫ్రీ బస్సెస్ అనేది ఉంటాయంటండి. మాకు తెలియలేదు. మేమైతే ఆటోలో వచ్చాము. కింద బ్రిడ్జ్ వరకు వచ్చిన తర్వాత ఫ్రీ బస్సెస్ ఇక్కడ నుంచి కొండ మీదకి వెళ్తాయి అన్నారు. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యాము. ఇంకా కొండ మీదకి వస్తున్నాము. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉన్నారా ఫ్రెండ్స్? ఉంటే హాయ్ అని మెసేజ్ పెట్టండి కామెంట్ బాక్స్లో. ఇక ఎంట్రన్స్లోనే ఫోన్స్ లాకర్లో పెట్టేయమన్నారు. ఇంకా అక్కడ లాకర్లో పెట్టేసాము. తర్వాత తీసుకురావడానికి లోపల ఫొటోస్ అవి చేయడానికి ఉంది, కానీ మాకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఫస్ట్ లాకర్లో పెట్టేసి వెళ్ళిపోయాము దర్శనానికి. తర్వాత నేను లోపల ఏమి షూట్ చేయలేదు, ఫొటోస్ ఏం దిగలేదండి. నేను ఇంకా మళ్ళీ ఇక్కడ వరకే చూపిస్తున్నాను నేను. ఇంకా తిరిగి వచ్చి మేము బయలుదేరిపోయాము. ఇంకా నేనేం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం చేయలేదు. ఇంకా నాకు టైం సెట్ కాలేదండి ఆ టైంకి. మార్నింగ్ లేచి తర్వాత స్కూల్కి వెళ్దాం అనుకున్నాను అండి, మా బాబు వాళ్ళ స్కూల్కి. నేను వెళ్ళలేదు, అందుకని ఇక్కడ చూపిస్తున్నా. బ్లాగ్ ఎగరేసింది. డ్రాయింగ్ మా చిన్న బాబు వేశాడండి, అందుకని వ్లాగ్లో పెట్టాను. ఇప్పుడు కృష్ణానది దగ్గరికి వచ్చామండి. ఇక్కడ వ్యూ చూద్దామని చెప్పి. నాకు ఇలాంటి ప్లేసెస్కి వస్తే రిలాక్స్ అనిపిస్తుందండి, నాకు ఇష్టం కూడా. సన్సెట్ చూసారా? మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను.